హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్వీ స్పీయింగ్ కార్నర్ తెలుగు. ఈరోజు నేను ఈ శారీ తోటి డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ హాఫ్ అంబ్రెల్లా కటింగ్ చూపిస్తున్నానండి. ఇదిగోండి శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇప్పుడు మనము ఇది ఓవరాల్గా శారీ ఇలా ఉంది. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. ఫస్ట్ నేను లైనింగ్ చూపిస్తున్నానండి, ఎలా కట్ చేసుకోవాలో. మనం పొడవు ఎలా తీసుకుంటామో అలా తీసుకొని మనకి ఇప్పుడు అడ్డంగా అనమాట, ఇలా అడ్డంగా మనకి సరిపోతుందా లేదా అనేది ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. కానీ నాకు ఇప్పుడు చెక్ చేస్తే 16 ఇంచెస్ వచ్చింది. కానీ నాకు కావాల్సింది 20 ఇంచెస్ అనమాట. అంటే 2 పార్ట్స్గా తీసుకుని 20 ఇంచెస్కి హైటు వెడల్పు రెండు చెక్ చేసుకోవాలి. ఇలా హైట్ వెడల్పు చెక్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది తక్కువ పడుతుంది. కానీ మనకి సరిపోవట్లేదు కాబట్టి మనకి పన్నా వైపు ఉంది కదా, మనం ఎంత అయితే పన్నా తీసుకున్నామో ఆ పన్నాతో చెక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నాకు 20 ఇంచెస్ వచ్చింది. ఈ 20 ఇంచెస్కి అంటే మనం ఎలా తీసుకోవాలి అంటే, మన బాడీ మెజర్మెంట్ ఉంటుంది కదా, దానిలో 2 పార్ట్స్ ఎలా అయితే తీసుకుంటామో ఆ పార్ట్ ఇప్పుడు 30 ఉందనుకోండి, 15 ఇంచెస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మళ్ళీ దానికి ఖర్చు తీసుకోవాలి. ఖర్చు తీసుకొని ఇలా హాఫ్ లాగా ఫోల్డ్ చేసేసి మనకి ఎంత క్లాత్ కావాలో అంతవరకు కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనకి 2 పార్ట్స్ వచ్చేసిద్ది అనమాట. పైన కింద రెండు వైపులా వచ్చేసిద్ది. ఇది ఆ వచ్చిన క్లాత్ని మనం ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట. ఈ 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఇటు పై వైపు అనమాట ఇప్పుడు నేను చూపించింది. ఈ పై వైపు నుంచి మనకి ఎంతైతే లెంత్ కావాలో అంతవరకు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 15 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అంటే 14 ఇంచెస్ ఏమో బాడీ పొడవండి, దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చులతో కలుపుకొని 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పొడి పెట్టుకుంటున్నాను. ఇది పైన టాప్ ఒక లెంత్ అనమాట. ఇప్పుడు నేను ఇది అంతా ఈక్వల్గా ఉందని సెట్ చేసేసుకున్న తర్వాత మనకి షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఆ షోల్డర్ పాయింట్ ఎక్కడైతే పెట్టుకున్నానో అక్కడి నుంచి 6.5 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ 6 ఇంచెస్ ఉందా లేదా అని యాజ్ ఇట్ ఈజ్గా చెక్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మన చెస్ట్ రౌండ్ చూసుకోవాలండి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. దాన్ని 4 పార్ట్స్ చేసుకుంటే 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్కి నేను ఒక 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను. మీరు కావాలంటే 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 14 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకుంటున్నానండి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఉండి 4 పార్ట్స్ తీసుకున్నాం కదా, కాబట్టి 8 ఇంచెస్. 1 ఇంచ్ మళ్ళీ నేను మార్జిన్ తీసుకుని ఎక్స్ట్రాకి. తర్వాత ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ తీసుకోవడానికి కోసం అని చెప్పి 1.5 ఇంచెస్ దగ్గర ఇంకో కార్నర్లో ఒక మిడిల్లో తీసుకొని ఈ విధంగా మనము ఆర్మ్ రౌండ్ని చెక్ చేసేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఆర్మ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 9 ఇంచెస్ దగ్గర కదా నాది, ఇప్పుడు 8 ఇంచెస్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. చెస్ట్ రౌండ్ 9 ఇంచెస్ కదా, చెస్ట్ రౌండ్ 9 ఇంచెస్ అయినప్పుడు దానిలో 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే 8 ఇంచెస్ వస్తుందన్నమాట. ఇది చూడండి, ఈ సర్కిల్ 8 ఇంచెస్ ఉందా లేదా అనేది మన చంక రౌండ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత నెక్ తీసుకుంటున్నానండి. నెక్కుకి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ విడ్త్. నెక్ లెంత్ వచ్చేసేసి 5.5 ఇంచెస్. ఫ్రంట్ నెక్ 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని 2.5 ఇంచెస్ వెడల్పుతోటి ఒక లైన్ని బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను అనమాట. 3 ఇంచెస్ నెక్, 5.5 ఇంచెస్ నెక్ లెంత్తో తీసుకున్నానండి. ఇది ఫ్రంట్ నెక్. ఇప్పుడు బ్యాక్ నెక్ 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేను డ్రా చేసేది బ్యాక్ నెక్ అనమాట. ఫస్ట్ ఫ్రంట్ నెక్, తర్వాత బ్యాక్ నెక్ రెండు నేను సర్కిల్లే తీసుకుంటున్నానండి. అందుకని ఆ విధంగా డ్రా చేసుకున్నాను. ఎక్స్ట్రా పీసెస్ మొత్తం కట్ చేసుకుని ఇక్కడ హాఫ్ ఇంచు డౌన్ తీసుకున్నానండి షోల్డర్ దగ్గర. మిగతాది యాజ్ ఈజ్గా మన చంక దగ్గర చంకలాగా కట్ చేసేసుకొని మనకి ఏ విధమైతే మార్కింగ్ పెట్టుకున్నామో అదే విధంగా మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. మనం కట్ చేసుకునేటప్పుడు అన్ని పార్ట్స్ సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి ఒకసారి. ఆ తర్వాత కింద సైడు నేను ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు సైడ్స్ అనేవి పైకి వెళ్ళిపోతా కిందకి జారినట్టుంటే అలా జారకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి నడుం దగ్గర. ఆ తర్వాత నేను ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను. తర్వాత దీన్ని ఓపెన్ చేసేసేసి ఫ్రంట్ నెక్కి దగ్గర చంక కూడా తీసుకోవాలి కదండి. మనకి చంక ఒక 1/2 ఇంచ్, ఇక చంకలో ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను కటింగ్. ఇప్పుడు బ్యాక్ నెక్ని కట్ చేస్తున్నానండి. బ్యాక్ ఇందాక కట్ చేయలేదు కదా, ఫ్రంట్ వరకే కట్ చేసాం కాబట్టి
బ్యాక్ నెక్ 6.5 ఇంచెస్ దగ్గర తీసుకున్నాను కదా, ఆ పార్ట్ని కట్ చేసేసుకున్నాను. ఇదిగోండి 2 అయిపోయాయి అనమాట. ఇప్పుడు నేను కింద పార్ట్ అంబ్రెల్లా కట్ సెమీ సర్కిల్ అన్నాను కదా, ఈ విధంగా కోన్ షేప్లో వేసుకోవాలన్నమాట. మడతేసుకొని ఫస్ట్ శారీ మడతేసినట్టు మడతేసేసి ఇలా కోన్ షేప్ లాగేసుకోవాలి. మీకు అర్థం కావాలి అంటే నేను తర్వాత లైనింగ్లో కూడా చూపించానండి, ఒకసారి చూడండి. ఇదిగోండి ఈ పైన అనేది మనం నడుము దగ్గర కట్ చేసుకోవాలి. ఇదిగో 4 లేయర్స్ వచ్చింది. ఫుల్ సర్కిల్ అంటే మనకి 8 లేయర్స్ వస్తుంది. నేను హాఫ్ సర్కిల్ అని చెప్పాను కదా, హాఫ్ సర్కిల్కి మనకి 4 లేయర్సే వస్తాయి. ఇదిగోండి ఈ విధంగా ఫుల్ సర్కిల్కి అయితే మనం బాడీ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు ఏదో ఒకటి తీసుకొని ఆ విధంగా 4 లేయర్స్ లాగా వేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం తీసుకుంది 4 లేయర్సే కాబట్టి 2 లేయర్స్ ఓపెన్ చేసి, ఇదిగోండి ఈ విధంగా 2 లేయర్సే ఓపెన్ చేయాలి. 2 లేయర్స్ ఓపెన్ చేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ అటు తగ్గించుకొని తీసుకోవాలి. ఎందుకంటే మనము ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ వచ్చింది కదా, ఇప్పుడు మనం పెట్టినప్పుడు ఇది ఇక్కడ నుంచి ఎన్నైతే పాయింట్స్ వస్తాయో మిడిల్లో కూడా అన్ని పాయింట్స్ వచ్చేటట్టే, ఇక్కడ మిడిల్లో కూడా అంత పాయింట్ వచ్చేటట్టే తీసుకొని కర్వ్ తీసుకోవాలన్నమాట. స్ట్రైట్గా తీసుకుంటే మనకి అంబ్రెల్లా ఫ్రాక్ది అలా రాదనమాట. అందుకని ఇట్లా కరువుగా తీసేసుకొని ఇదిగో చూడండి మనకి నడుము వచ్చిందా లేదా, 8 ఇంచెస్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మీకు ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే దీని తర్వాత నేను లైనింగ్ కూడా తీసానండి, కటింగ్. ఆ కటింగ్ దానిలో బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో మనం ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఒకసారి అంతా నీట్గా సర్దేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి లెంత్ ఎంత కావాలి, నేను 32 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నానండి. ఇక్కడ ఇదిగో అట్లా మధ్యలో మనకి 32 ఇంచెస్ ఈ విధంగా 32 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటా రావాలి. ఈ 32 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని కలిపేసుకోవాలన్నమాట. మీకు మార్కింగ్ సరిగ్గా కనిపించట్లేదు కదా, ఇప్పుడు మనం ఎలా అయితే డాట్స్ పెట్టుకున్నాం ఆ డాట్స్ మొత్తాన్ని కలిపేసుకుంటాం కదా, ఇదిగో ఇప్పుడు మనం కట్ చేస్తున్నట్టే కలుపుకోవాలండి. ఈ విధంగా ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఎక్కడ ఎగుడు దిగులు ఏమీ లేవు, చూడండి ఎంత ప్రాపర్గా వచ్చిందో. ఇదిగోండి ఈ విధంగా కటింగ్ అయిపోయిందండి. మనకు ఫుల్ సర్కిల్ కావాలంటే ఇప్పుడు ఇలా ఎలా కట్ చేసామో ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కట్ చేసినట్లయితే ఫుల్ అంబ్రెల్లా కటింగ్ అయిపోయింది. ఇదిగో చూడండి ఇందాక మీకు చూపిస్తాను, శారీని ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఇది క్రాస్గా వేసుకోవాలి. ఇదిగో ఈ పార్ట్ని క్రాస్గా వేసుకున్నట్లయితే కోన్ షేప్ వస్తుంది. ఈ కోన్ షేప్ వచ్చిందాన్ని మనం ప్రాపర్గా సర్దేసేసుకుంటే ఇది హాఫ్ అంబ్రెల్లా అనమాట. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసేసుకొని మనం ఇందాక ఎటువైపు అయితే నడుము వైపు కట్ చేసుకున్నాం కదా, నడుము ఈ కోన్ వైపు పెట్టుకొని కోన్ వైపు నడుము వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇదిగో ఈ విధంగా క్రాస్ మీకు కనిపిస్తుంది కదా బాగా, ఇప్పుడు ఇందాక దాని మీద కంటే ఇదిగో మీకోసం పెట్టి చూపించానండి. ఇంకా వచ్చిందా లేదా చూసేసుకొని ఒకసారి నడుము ప్రాపర్గా మనకి ఎంత అయితే కావాలో లెంత్లో అంత లెంత్లో మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 29 ఇంచెస్ వచ్చిందండి, నాకు నడుము లెంత్ 29 ఇంచెస్ తీసుకున్నా. అదే లెంత్ ఫ్రాక్ లెంత్ 29 ఇంచెస్ దగ్గర అక్కడక్కడ మార్కింగ్ పెట్టుకుంటా వస్తున్నాను. కాకపోతే మనకు లైనింగ్కి ఏమైందంటే అతుకు పడతాయండి. అతుకులు పడినప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని అతుకుల దగ్గర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం అతుకు వచ్చింది కదా, ఈ అతుకు దగ్గర మనం మళ్ళీ అతికి వేసుకోవాలి. ఈ అతికి ఎలా వేసుకోవాలి అంటే మనకి ఇప్పుడు కింద వైపు పార్ట్ మిగిలింది కదా, ఆ పార్ట్లో నుంచి ఇదిగోండి ఈ విధంగా ఒక స్ట్రైట్ పీస్ లాంటిది తీసేసుకొని ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మిగతాదంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని మనం అంబ్రిల్లా తీసాం కదా, ఆ అంబ్రిల్లాలోనే కింద వైపు వచ్చింది అనమాట. ఆ క్లాత్ మిగిలింది, ఆ క్లాత్లోనే నేను ఇప్పుడు ఇది హ్యాండ్స్ చూపిస్తున్నాను. ఈ హ్యాండ్స్ని 4 ఫోల్డింగ్ మీద వేసుకున్నానండి. నేను ఫుల్ హ్యాండ్స్ చూపిస్తున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ అండి. మనం ఎంత 9 ఇంచెస్ వెడల్పుతోటి తీసేసుకొని 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నానండి. కింద 6 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను, అంటే హ్యాండ్ లూజు కింద వైపు హ్యాండ్ లూజ్ తీసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైంది చూడండి, 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నానండి. నేను లైట్గా దీన్ని కొంచెం పఫ్ పెడుతున్నాను, అందుకే కొంచెం పైకి ఇలా వచ్చింది. ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసేసుకోవాలండి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఒక ఎంతైతే లెంత్లో కావాలో అంతవరకు కట్ చేసేసుకున్నాను.
ఇంకా 2 ఇంచెస్ గ్యాప్ తోటి స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లైనింగ్ కింద వైపే అంబ్రెల్లా కట్ చేసిన దగ్గరే ఈ పార్ట్ మిగిలిందండి. ఈ పార్ట్లోనే నేను బాడీ పార్ట్ పెట్టి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్లో నెక్ స్టిచ్ చేస్తున్నాను చూడండి. లైనింగ్ని పెట్టేసేసి ఈ విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా పిన్స్ పెట్టేసేసి జారిపోకుండా పిన్స్ పెట్టేసేసి కుట్టుకోవచ్చు, లేకపోతే గమ్ముతో అయినా కుట్టుకోవచ్చు అండి. ఇదిగోండి ఈ విధంగా జారిపోకుండా నేను మీకోసం అని చెప్పి ఈ పిన్స్ పెట్టాను, కానీ లేకపోతే పిన్స్ అవసరం లేదు. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది కట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ మనకి మెడ రౌండ్ తిరగడానికి అని చెప్పి ఇలా కట్స్ పెట్టుకుంటున్నాను. చిన్న చిన్న కటింగ్ అండి, కాకపోతే అది కుట్టు మీదకి రాకుండా మనం స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ మీదకి రాకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా రివర్స్ చేసేసుకొని ఇప్పుడు పై వైపు పెట్టి వెనక్కి తిప్పేస్తున్నామండి. దీనికి మనము మెడపీస్ వేయట్లేదు, లైనింగ్ని మెడపీస్ లాగా వేసేస్తున్నాను. కాబట్టి మనం పైకి కనిపించింది కదా, దాని మీద లైనింగ్ పెట్టేసేసి ఈ విధంగా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఒక 1/2 ఇంచ్ తేడాతోటి ఈ విధంగా పైన స్టిచ్ చేసేసుకున్నామంటే నెక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేదు పైన స్టిచ్ చేసుకోవడము అంటే వెనక వైపు మనం తిప్పేటప్పుడు లైనింగ్కి స్టిచ్ చేసేసుకున్న ఈ విధంగానే నీట్గా ఉంటుంది. మనం మెడపీస్ అయినా ఈ విధంగానే పెట్టుకోవాలండి. మనకి పైకి ఉంటుంది కదా పార్ట్, ఆ పార్ట్ మీద మెడపీస్ పెట్టేసేసుకొని బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవడమేనమాట. మనం ఇప్పుడు ఎలా అయితే లైనింగ్ జాయిన్ చేసుకుంటామో అదే విధంగా మెడపీస్ కూడా ఇలాగే జాయిన్ చేసుకుంటాం. చూడండి కుట్టిన తర్వాత ఇలా వచ్చిందండి ఫ్రంట్ నెక్. ఆ తర్వాత మనము షోల్డర్స్ మిగతా పార్ట్ అంతా జాయిన్ చేసేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా మొత్తం జాయిన్ చేసేసుకోవాలండి. జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇది ఇలా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దీన్ని కూడా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకుంటున్నాను చూడండి. ఈ షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు 2 ఎదురెదురుగా వచ్చేటట్టు చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందామండి. హ్యాండ్స్కి కింద వైపు ఉంటుంది కదా లూజ్ దగ్గర, మన హ్యాండ్స్ పొడవు తీసుకున్నాం కదా అక్కడ అది కింద వైపు మనము బోర్డర్ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా అక్కడ 2 అలాగే చేసుకున్న తర్వాత దీనికి మిడిల్లో ఒక టక్స్ పెట్టుకొని ఇదిగో భుజం మీద ఈ మిడిల్ టక్స్ 2 ఒకటే దగ్గరకు వచ్చేటట్టు చూసుకొని ఇలా స్టిచ్ చేస్తే ఏంటంటే మనకి 2 వైపులా ఈక్వల్గా వస్తుంది, ఎక్కువ తక్కువ లేకుండా. నేను ఇందాక చెప్పా కదా పఫ్ తీసుకున్నానని లైట్గా అని, ఆ పఫ్ కోసం ఒక 2-3 ఫిల్స్ 2-3 గ్యాదర్స్ లాగా పెట్టేసేసుకొని చూడండి ఈ విధంగా హ్యాండ్ మొత్తాన్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలండి. ఏదైనా సరే డబల్ స్టిచ్ చేసుకునేటట్టు చూసుకోండి. ఇప్పుడు రెండో వైపు చూస్తున్నాను చూడండి. రెండో వైపు కూడా ఇది కొంచెం ఒక 2-3 కుచ్చులు వచ్చేటట్టు చూసుకొని ఇట్లాగే మొత్తాన్ని హ్యాండ్ మొత్తాన్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇదిగో చూడండి కరెక్ట్గా సరిపోయిద్దా లేదా చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. కింద పార్టు మన హ్యాండ్ పార్టు 2 ఈక్వల్గా ఉన్నాయా లేవా చూసుకోవాలండి. ఇంకా సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవాలండి ఒకటేసారి. దీని మీద నేను ఒకటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూపించట్లేదు. ఇదిగోండి చూడండి ఫ్రిల్స్ ఇలా వచ్చేసినాయి అనమాట. నేను దీనికి లైనింగ్ వేయలేదు. ఇప్పుడు మనము సైడ్ జాయిన్ చేసుకుందామండి. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు నేను నడుము దగ్గర నుంచి మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అంత ఖర్చుతోటి ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకుంటున్నాము. మన హ్యాండ్ వైపు నుంచి అయినా వేసుకోవచ్చు, నడుము వైపు నుంచి అయినా స్టిచ్ వేసుకోవచ్చు, లేకపోతే దానికి సపరేట్గా చేసేసుకొని కింద బాడీ పార్ట్ కింద స్కర్ట్ పార్ట్ అంటించైనా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదిగోండి మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అంత ఖర్చుతోటి ఇదిగో ఈ విధంగా మొత్తము స్టిచ్ చేసేసుకోవాలి. రెండో స్టిచ్ కూడా వేసేసుకోవాలి. అటు కూడా సెకండ్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మొత్తం ఇలా వచ్చింది బాడీ పార్ట్ అంతా. ఇప్పుడు మనం స్కర్ట్ పార్ట్ చూద్దాము. ఈ స్కర్ట్ పార్ట్ చూసేటప్పుడు ఏంటంటే ఇదిగోండి నేను ఇందాక జాయింట్ పడిద్దని చెప్పా కదా లైనింగ్కి, ఆ జాయింట్ని ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను అనమాట. చివరి వైపుకి మనకి ఎక్కువ క్లాత్ వస్తుంది, మనం లోపలికి వచ్చే కొద్దీ క్లాత్ తగ్గుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ షేపుని బట్టి లోపలికి వచ్చేసరికి సన్నగా వస్తుంది. ఇలాగా మాకు రెండింటిని జాయిన్ చేసేసుకోవాలి. మనకి జాయిన్ చేసేటప్పుడు కూడా ఇదే అనమాట గుర్తు, బయట వైపుకి ఎక్కువ వచ్చేటట్టు లోపలికి వచ్చే కొద్దీ తగ్గిద్ది అనమాట క్లాత్.
అలా వేసేసుకున్న తర్వాత రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలి ఓపెన్ చేసి. అలా స్టిచ్ చేసుకున్నట్లయితే ముడతలు లేకుండా ఉంటాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయిన్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయిన్ చేసేసాను. ఇప్పుడు నడుముని జాయిన్ చేస్తున్నానండి. ఇదిగోండి, మనము ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నడుము జాయిన్ చేసేటప్పుడు ఇదిగోండి రెండు ఎదురెదురుగా పెట్టుకోవాలన్నమాట. ఇదిగో ఈ పార్ట్ కింద పార్ట్ పై పార్ట్ రెండు ఎదురెదురుగా పెట్టుకొని చూడండి, ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది అనమాట. రెండు ఎదురు పెట్టుకొని ఇగో ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే మనము ఇక్కడ జాయింట్ చేసాం కదా రెండిటికి, ఆ రెండు జాయింట్లు ఒకటే దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకొని రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి. నడుము మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా చూసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు మంచిగా ఉంటాయి, పై వైపు వస్తాయి కదండి, అవి రెండు ఒకటే వైపుకి వచ్చేటట్టు చూసుకొని ఇదిగో ఇట్లా రెండు ఒకటే వైపుకి వచ్చి చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. అదే మనకి చూసుకునేటప్పుడు మెయిన్. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. మధ్యలో నేను అక్కడక్కడ ఒక రెండు ఫిల్లు పెట్టానండి. ఈ విధంగా రౌండ్ మొత్తాన్ని మన నడుము ఉంది కదా, నడుము రౌండ్ మొత్తాన్ని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను కొత్తగా ఏమైనా వీడియోస్ పెడితే మీ వరకు చేరుతాయండి. ఇదిగోండి స్టిచ్ చేశాక నడుము ఇదిగో ఈ విధంగా వచ్చింది. కింద మీరు ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే పీకో చేసుకోవచ్చు. ఇదిగోండి టోటల్గా స్టిచ్ చేశాక ఈ విధంగా వచ్చిందండి అవుట్పుట్. ఇదిగోండి హ్యాండ్స్కి ఫ్రిల్స్ చెప్పాను కదా, కింద హ్యాండ్స్కి లైనింగ్ లేదు. ఇదిగోండి జాయింట్ దగ్గర ఈ విధంగా నడుము దగ్గర ఇదిగో టోటల్ ఫ్రాక్ అంతా ఇలా వచ్చిందండి డ్రెస్ మొత్తం. దీనికి ఈ శారీలోనే నేను మళ్ళీ ఇది 3 మీటర్స్ పట్టింది కదా క్లాత్, దీనికి మళ్ళీ నేను ఎక్స్ట్రా ఈ క్లాత్ తోటే పళ్ళు పార్ట్ దగ్గర నుంచి ఇలాగా చున్నీ యాడ్ చేశానండి. ఇదిగోండి టోటల్గా లుక్ ఇలా వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్ మీకోసం వస్తాయి.